గురుగారు, ఇక ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? చాలా బాగుందమ్మా. ధనుస్సు రాశి వారికి 75% అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు బలం వల్ల సంవత్సర ప్రారంభము, సంవత్సరం చివరి భాగము అత్యద్భుతంగా ఉంటుంది. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా శుభ ఫలితాలు ఉంటాయి. శని చతుర్థంలో అనగా అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతికూలతలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా తగు విధంగా ప్రణాళికలు ప్రయత్నాలు చేస్తూ కార్యసిద్ధిని పొందాలి. పని ఒత్తిడి వల్ల విసుగు చెందకుండా, ఇతరులపై విసుగుని ప్రదర్శించకుండా సహనంతో వ్యవహరించాలి. ఇంట్లో వారితో గొడవలు పడరాదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. అయితే రాహువు తృతీయంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు, ఇబ్బంది జరగదు. ఒక గ్రహం వ్యతిరేకిస్తూ మరొక గ్రహం అనుకూలిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత, ఈ అనుకూలత రెండు కలిపి సమమైపోతాయి. చెడు జరగదు, కేవలం మంచి మాత్రమే జరుగుతుంది. తృతీయ విక్రమగతుడైన రాహువు మేలు చేస్తారు. మీ ధైర్యము, మీరు చూపించే సాహసము, ధర్మ మార్గాల్లో చొరవ, వీటి వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. జూన్ 2 వరకు దేవగురువైన బృహస్పతి సప్తమంలో ఉంటూ ధనుస్సు రాశిని వీక్షిస్తూ ఉంటారు. ఇందువల్ల శుభాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానంతర జీవితంలో మేలు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యలో ఉత్తీర్ణులు అవుతారు. గురుబలం అదృష్టాన్ని తీసుకొస్తుంది. జూన్ నుండి గురువు అష్టమంలోకి మారటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో శ్రద్ధ వహించండి. ఏకాగ్రత బాధ్యతలను నిర్వర్తించండి. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి భాగ్యంలోకి మారుతారు. మిత్రస్థానమైన సింహంలో బృహస్పతి సంవత్సరం చివరి భాగంలో మంచి ఫలితాలు ఇస్తారు. పరిస్థితులు మెరుగవుతాయి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. భాగ్య బృహస్పతి సిరి సంపదలను వృద్ధి చేస్తారు. అలాగే ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. పూర్వపుణ్యం సదా రక్షిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో గుర్తింపు ఉంటుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిచేసే ప్రదేశంలో మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత విశ్రాంతిని కూడా పొందాలి. ధనుస్సు రాశివారు దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే హయగ్రీవ ఆరాధన, అర్ధాష్టమ శని దోష నివారణార్థమై శని ధ్యానము, వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చేయటం చాలా మంచిది.